హలో ఫ్రెండ్స్, నేను మీ వంశీ యాదవ్. మనం వచ్చేసి ఈ రోజు హర్యానాలో రోహ్తక్ వచ్చాము. ఇప్పుడు మనం హర్యానాలో దానా ఏమి ఇస్తున్నారో తెలుసుకుందాం. ఇది వచ్చేసి శనగ పొట్టు, ఇది సోయా పొట్టు, ఇది ఆల్ మిక్స్ అంటే ఇలా ఇవి గోధుమ లైక్ అంటే ఇది కాల్షియం డైలీ పొద్దున 100 గ్రామ్, పొద్దున 100 మిల్లీలీటర్స్, ఈవినింగ్ 100 మిల్లీలీటర్స్ ఇస్తారంట. और 40 लीटर दाना तोड़ के ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హర్యానాలో మెడిసిన్ ఏమి ఇస్తారో తెలుసుకుందాం. ఎందుకంటే ये दूध बढ़ाने ये विटामिन LDM। హలో ఫ్రెండ్స్, నేను మీ వంశీ యాదవ్. మనం వచ్చేసి హర్యానాలో రోహ్తక్ వచ్చాము. రోహ్తక్ లో మెయిన్ గా దానా ఏమి ఇస్తున్నారు, ఎందుకు రోహ్తక్ లో పాలు ఎక్కువ వస్తున్నాయి, హర్యానాలో ఎందుకు ఇంతమంది గేదెలు పెంచుతున్నారు, ఇన్ని పాలు ఎలా వస్తున్నాయి, ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా హర్యానాలో మెయిన్ గా దానా ఏమి ఇస్తున్నారు, ఎందుకంటే హర్యానాలో చాలా గేదె అనేది ఒకటి 20 లీటర్లు 30 లీటర్లు దాకా ఇస్తుంది. సో మనం హర్యానాలో దానా ఏమి ఇస్తున్నారని ఈ వీడియోలో తెలుసుకుందాం. పక్కా అందరూ ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎందుకంటే చాలా రాజన్న గారు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ వీడియోకి. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే షెడ్ వేసుకున్నారు. ఈ షెడ్ వచ్చేసి 1,50,000 అంట. ఇక్కడ ఒక 10 గేదెలతోటి అన్నగారు నిర్మించుకున్నారు. అన్న ఈ ఒక 10 గేదెలతోటి వీళ్ళ ఇద్దరి కూతుర్లని యూకే పంపించాడంట. ఇంకొక కొడుకు ఇంకా చదువుతున్నాడు, అతను కూడా అబ్రాడ్ వేరే కంట్రీ వెళ్ళే ప్లాన్ లో ఉన్నారంట. ఇంకా అన్నారు ఒకసారి एक बार नमस्कार बोल। नमस्कार सबको। ఈ షెడ్ చూడండి, షెడ్ చూసుకున్నట్టయితే ఇది మొత్తం 1,50,000 ఖర్చు అయిందంట. ఈ పైన చూసుకున్నట్టయితే అంటే ఈ మన నార్త్ ఇండియాలో ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి రేకులు దగడు బాగా వస్తాయి కాబట్టి అక్కడ మనం గడ్డితోటి వేసుకున్నారు. ఎందుకంటే గేదెలకి ఎక్కువ హీట్ తగలకుండా గడ్డి పెట్టుకున్నారు. ఇంకా ఒక 3 ఆవులు కూడా పెంచుకున్నారు. అన్నగారు చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు. ఇంకా వీటికి నేమ్స్ కూడా పెట్టిండు, మంచిగా నేమ్స్ పెట్టిండు. ఒక కుక్క కూడా ఉంది, మంచి పాకిస్తాన్ కుక్క అంట. అన్నగారు ఆర్మీ రిటైర్ ఒక 10 ఇయర్స్ అవుతుందంట రిటైర్మెంట్ అయ్యి. ఇంకా అది ఫస్ట్ కట్టుకున్నారంట, అది సరిపోలే అంట, ఇది చిన్నగా అయిందంట. ఎందుకంటే ఒకటి పొడుగు వచ్చేసి 14 ఫీట్స్ ఉండాలంట. ఎందుకంటే ఇప్పుడు ఈ దూడలు ఉన్నాయి కదా, ఇలా నడవరాదు, ఈ దగ్గరకు అయిందంట. అందుకే మళ్ళీ అది నిర్మించుకున్నారంట. ఇది మళ్ళీ ఇటు షెడ్ అనేది ఎప్పుడు పొడుగు 14 ఫీట్స్ ఉండాలంట, అడ్డం 4 ఫీట్, ఒక గేదెకి 4 ఫీట్ల డిస్టెన్స్ ఉండాలంట. ఫ్యాన్లు పక్కా ఉండాలంట, ఎందుకంటే ఎండ అనేది కొట్టినప్పుడు వీటికి కొంచెం వెదర్ మంచిగా ఉండాలి, కూల్గా ఉండాలి. అప్పుడైతే గేదెలు బాగుంటాయి, పాలు కూడా బాగా ఇస్తాయి. మనం హర్యానాలో మెయిన్గా దానా ఏమి ఇస్తారు అనేది తెలుసుకుందాం. ఎందుకంటే హర్యానాలో మన ఇండియాలో అతి ఎక్కువ గేదెల నుంచి పాలు తీసే స్టేట్ అంటే హర్యానాలో ఎక్కువ ఏం దానా ఇస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వచ్చేసి శనగ పొట్టు, ఇది వచ్చేసి సోయా పొట్టు, ఇది ఆల్ మిక్స్ అంటే సోయా, శనగ, ఇంకా గోధుమ, కాటన్ కేకు, ఇంకా నువ్వుల కేకు, ఇవన్నీ మిక్స్ ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి కంప్లీట్గా గోధుమ అంటే గోధుమలు గ్రైండ్ మిక్సీ బట్టి ఇస్తున్నారు. ఇది చూడండి, మొత్తం కంప్లీట్ గోధుమ మొత్తం అంటే చిన్నగా అయిపోయినాయి మిక్సీ చేసినాక. ఇది శనగలు డైరెక్ట్ అంటే శనగ ప్లస్ పొట్టు 2 మిక్స్ చేసి ఇది ఇస్తున్నారు. ఇది కంది పొట్టు ప్లస్ కందులు 2 మిక్సీ పట్టి ఇస్తున్నారు. ఇది కాటన్ కేక్. ఒక 20 లీటర్లు ఇచ్చే గేదెకి రోజుకి ఒక 8 కిలోల దానా ఇస్తారంట. అంటే పొద్దున 4 కిలోల దానా, సాయంత్రం 4 కిలో దానా. ఫస్ట్ అంటే ఒక రోజు ముందే నానబెడతారంట, ఇలా నానబెట్టి ఇస్తారంట. అన్నీ మిక్స్ చేసుకొని అంటే అందాల కొద్ది అది కొంచెం అన్ని మిక్స్ చేసుకొని ఇస్తారంట. ఒక 12 అవర్స్ ముందే ఇట్లా నానబెట్టి చూసుకున్నట్టయితే ఇట్లా నానబెడుతున్నారు. నానబెట్టి 12 అవర్స్ ముందే ఇస్తారు. 12 అవర్స్ ముందు నానబెట్టి తర్వాత పొద్దున ఒక 4 కిలోలు, సాయంత్రం ఒక 4 కిలోలు ఇస్తారంట. ఇది వచ్చేసి మనకు గోధుమ గడ్డి అంటే గోధుమ పొట్టు అంటారు. 5 రూపాయలకి కేజీ అంట. ఇది డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఇస్తారంట. ఇది కూడా
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హర్యానాలో మెడిసిన్ ఏమి ఇస్తారో తెలుసుకుందాం. दवाई डॉक्टर ये दूध बढ़ाने का, ये विटामिन LDM एच गोल्ड, अदरच विटामिन के लिए, कैल्शियम, विटामिन, प्रोटीन, रोमन राइट भूख के लिए पाउडर, पशु दाना नहीं खाता हो तो नहीं, इसको एक पैकेट दे दो 10 ग्राम का, सुबह 10 ग्राम का शाम में दाना खाएगा, पक्का दाना खाएगा। ये आदमी का जैसे च्यवनप्राश होता है, ये पशु के लिए भी च्यवनप्राश है, ये छोटे बच्चों को तैयार करने के लिए दिया जाता है। ये पेट में कीड़ा वगैरह हो जाए तो एक टेबलेट दे दो, पशु के पेट में कीड़ा खत्म हो जाएगा, उससे अच्छी तरह दाना खाएगा, दूध भी देगा और नहीं पशु तैयार भी अच्छी तरह से हो जाएगा। ये कहीं थन वगैरह कट जाए नहीं, या कोई मक्खी वगैरह निशान लग जाए कहीं, कट पे लगा दो इसको। ये स्प्रे सबसे महंगा 1200 रुपए का स्प्रे आता है, बाकी स्प्रे 180 रुपए का भी आता है, वो नहीं लगाते हैं। ये पाचन शक्ति के लिए पाउडर है, पाचन शक्ति के लिए पाउडर, पशु को इसको खिला दो 10-10 ग्राम सुबह शाम में, हफ्ता में 1 दिन दे दो, या मीठा सोडा डालते ना, ये उससे बेहतर है कहीं ना कहीं। ये भी पशु की एंटीबायोटिक दवाई है, पशु की थकान तकून दूर करने के लिए। ये पशु के लिए नहीं है, चीचड़ वगैरह लग जाता है जो, मच्छर वगैरह ना लगे, पशु को खाज खुजली ना होए, उसके लिए। दवा तो बहुत रखी भाई, दवा का इतना फिर नहीं है। इसमें भी है क्या, ये पाउच, हिमालय पतिशा हजमा शक्ति के लिए, रामबाण इलाज, बस दवाई यही है, बस दवाई। ये एल्बोमार पशु के पेट में नहीं है, बच्चे का कीड़ा जून, ये दे दो 15 ग्राम, 15 ml देने से नहीं है, उसको कीड़ा खत्म हो जाएगा बच्चे के पेट से। और फिर एक आती है इसमें नहीं है, प्रोटोन भूख के लिए, पशु की भूख बढ़ाने के लिए प्रोटोन की दवाई दे दो, सुबह 100 ml, शाम को 100 ml। ये सरसों तेल अपना खड़, सरसों तेल प्योर, ये लीटर 180 रुपये आता है प्योर में, हम अपना निकलवाते हैं खुद मशीन पे जाके। ये देते हैं सप्ताह में 2 बार, एक सप्ताह में 2 बार दे दो 200-200 ग्राम, सुबह शाम किसी टाइम खिला दो, दाना में खिला दो, वैसे खिला दो, पेट के अंदर जाना चाहिए पशु के, किसी भी टाइप से चला जाओ, इससे दूध भी बढ़ेगा, पशु नहीं है, रंग भी काला रहेगा पशु का, ब्लैक रंग रहेगा, देखने में पशु सुंदर लगेगा, दूध भी बढ़ेगा, 2-2.5 लीटर तक दूध बढ़ाता है, कैल्शियम और ये नहीं। హర్యానాలో దానా ఏమి ఇస్తారు, హర్యానాలో గేదెలు ఎలా చూసుకుంటారు, మెడిసిన్ ఏమి ఇస్తారని అన్ని అర్థమైనని అనుకుంటారు. సో మీరు అందరూ వీడియోస్ చూస్తున్నారు, కానీ అంటే అన్ని 5K 4K వ్యూస్ అన్నీ వస్తున్నాయి, కానీ చూసిన వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, ఇంకా వీడియో పక్కా లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తాయి, చాలా మందికి హెల్త్ ఎక్కువ రీచ్ వస్తుంది లైక్ చేస్తే. సో అందరు లైక్ చేయండి. ఇప్పుడు మనం ఈ గేదె గురించి తెలుసుకుందాం, ఎన్ని లీటర్లు ఇస్తుందో, దీని ఎన్నో లాక్టేషన్, దీనికి ఎంత కాస్ట్ అయిందో అన్న చెప్తాడు, మనం తెలుసుకుందాం. भैया वो ये भैया इसने नहीं है, चौथी बार में बच्चा दिया है, ఇది ఇప్పటి వరకు ఒక 4 సార్లు పిల్లల్ని కన్నది. इसके नीचे भी कट्टा है, इसमें 13 लीटर दूध है, 13 లీటర్ల పాలు ఇస్తుంది. इसका रेट है 1,35,000, 1,35,000 रुपये। खड़ी हो, ये फर्स्ट टाइमर అది దీన్ని फर्स्ट टाइमर बच्चा दिया, नीचे कट्टी है, एक ही बार दिया अभी, 18 लीटर दूध है, 18 లీటర్ల పాలు, रेट है 3 लाख रुपए, 3 లక్షల రూపాయలు దాని ప్రైస్ వచ్చేసి. प्योर मुर्रा ब्रीड है, ప్యూర్ ముర్రా బ్రీడ్.
जो हरियाणा नस्ल प्योर मुर्रा फर्स्ट टाइमर बच्चा दिया। హర్యానాలో చూసుకున్నట్టయితే ఎక్కువ ఫ్రూట్ ముద్రనే దొరుకుతుంది, వేరే బ్రీడ్ ఏమి ఉండదు. ये देखा उसको। ये भाई साहब तीसरी बार बच्चा देगी, ఇది ఇప్పటి వరకు ఒక 3 సార్లు तीसरी बार बच्चा देगी। పిల్లల్ని కన్నది. 23 लीटर दूध, 23 73 लीटर दूध, ఒక రోజుకి వచ్చేసి ఇది 23 లీటర్ల పాలు ఇస్తుంది అన్నమాట. नॉट फॉर सेल है। ఇది అన్నగారు ప్రేమగా పెంచుకున్న ये 20 लाख रुपए की भी नहीं देनी है। 20 లక్షలు ఇచ్చినా కూడా ఇయ్యానని చెప్తున్నాడు. చాలా ప్రేమగా పెంచుకున్నాడు, అంటే ఎంత ప్రేమగా పెంచుకుంటే అర్థం కాదు. चल चल बे उठ खड़ी हो। ये इसका दिखाना पूरा लेवा अंडर, इसका आर्डर दिखाना, बहुत बड़ी आर्डर की जोटी है। एक बार कर लेंगे इसको। लैक्टेशन सेकंड, ఇది సెకండ్ లైక్ ఇది వచ్చేసి ఇప్పటికి సెకండ్ టైం ఇది सेकंड लैक्टेशन है इसका। इसके नीचे कट्टा है, ये 1.5 महीने का ब्याह, 20 लीटर दूध है। ఇది ఒక రోజుకు 20 कीमत है లీటర్ల 2 लाख పాలు रुपए, ఇస్తుంది. 2 लाख रुपए कीमत है। దీని ప్రైస్ వచ్చేసి 2 లక్షల రూపాయలు అంట. ఇక్కడ చూడొచ్చినట్టయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు. इसका बोलूं, ఆ, ईशे ने चौथी बार अभी बच्चा देगा। ये ఇది ఇప్పటి వరకు 4 సార్లు పిల్లల్ని కన్నదంట. 17 से 18 लीटर दूध है इसमें। ఒక రోజుకి వచ్చేసి 17 నుంచి 18 లీటర్ల పాలు ఇస్తుంది అంట. ఇది प्योर मुर्रा भैंस, ఇది కూడా ప్యూర్ ముర్రా అంట, హర్యానా ఫేమస్. रेट है 1,80,000 रुपए। దీని రేట్ వచ్చేసి 1,80,000 రూపాయలు. चल ये प्योर मुर्रा, అది కూడా ప్యూర్ ముర్రా. थर्ड टाइमर बच्चा दिया है। ఇది 3 సార్లు పిల్లల్ని नीचे कट्टी है, बोला 1,20,000 रुपए, दूध है 14 लीटर। ఇది వచ్చేసి 1,40,000 రూపాయలు. మరియు ఒక రోజుకి 14 లీటర్ల పాలు ఇస్తుంది. ये सभी के बच्चे दिखा दे। ఇవి వచ్చేసి పిల్లలు లేవడానికి కూడా రావట్లేదు. జైంట్ 8 महीने का प्रेग्नेंट है, तीसरी बार बच्चा देगा। ఇది 22-23 लीटर दूध देता है, नॉट फॉर सेल है। देंगे तो किसी अच्छे पशुपालक को देंगे, हरियाणा से बाहर सब बेचेंगे इसको हम। ఇది 3వ సారి పిల్లల్ని కనబోతుంది. ప్రస్తుతానికి 8 నెలల గర్భవతి. प्योर मुर्रा ब्रीड, ఇది కూడా ప్యూర్ ముర్రా బ్రీడ్. రోజుకి 22 లీటర్ల పాలు ఇస్తుందంట అందాదగా. అన్న ఏమంటున్నాడు అంటే ఇది కూడా నాట్ ఫర్ సేల్, కానీ ఎవరికన్నా మంచిగా పెంచుకునే వాళ్ళకు ఇస్తాను అంటున్నాడు. ये फुल बॉडी की भैंस, फुल बॉडी भैंस, దీన్ని ఫుల్ బాడీ బఫెల్లో అంటారంట. चौथी बार बच्चा दिया है। ఇది 4 సార్లు ఇప్పటి వరకు పిల్లలు. 7 दिन की ब्याई है, नीचे कट्टी है, 18 लीटर दूध है, अभी 24 लीटर दूध देगी। 18 నుంచి 24 లీటర్ల పాలు ఇస్తుందంట ఇది ఒక రోజుకి. 24 लीटर कैपेसिटी दूध की। रेट है इसका 2,10,000 रुपए। దీని రేట్ వచ్చేసి 2,10,000 రూపాయలు. सबसे बड़ी ऊंची कद काठी की भैंस है। ఇది అన్నిటికంటే పెద్దదంట ఈయన దగ్గర. ये करीबन लमसम माल के चलो, मेरी हाइट है 6'2". ये देख लो इसका, చూడండి మీరు చూసుకున్నట్టయితే 5+। ये भी नॉट फॉर सेल, नहीं सेल के लिए, ఇది సేల్ కోసం ఉన్నది. सेल के लिए। ये सेकंड टाइम है, ఇది సెకండ్ టైం 2 సార్లు ఇప్పటి వరకు పిల్లలు కన్నారు. सेकंड टाइमर बच्चा दिया है, 20 लीटर दूध है, ఇది 20 లీటర్ల పాలు ఇస్తుంది. नीचे कट्टी है, 2 महीने का प्रेग्नेंट है, ఇది ఇప్పుడు 2 నెలల గర్భవతి. अभी मौके पे दूध है इसमें 18। ప్రస్తుతానికి 18 లీటర్ల పాలు ఇస్తుందంట. रेट 2 लाख रुपए। ఇది వచ్చేసి 2 లక్షల రూపాయలు. प्योर मुर्रा, ఇది కూడా ప్యూర్ ముర్రా అంట, హర్యానా ఫేమస్. एकदम जोश का थन टाइट फोसा। हाँ। ये हो गया सूखने के बाद में 7 रुपए का एक पीस है, हुक्का पीने वाला है। हुक्का पीते नहीं, हुक्के में इस्तेमाल होता है, या दूध गर्म करते हैं, दाना वगैरह ये पकाते हैं, उसी में चलता है।